గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసినటువంటి గరుడ టీం అవనిగడ్డలోని మెడికల్ షాప్స్ లో తనిఖీలు చేపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్ ఎస్పీ కె నగేష్ బాబు బృందం మెడికల్ షాపులలో రికార్డులు, స్టాక్ ను పరిశీలించారు. అనుమతులు లేకుండా నిల్వ ఉంచినటువంటి హ్యాబీ ఫార్మింగ్ డ్రగ్స్, నిద్రమాత్రలు, ఆల్ఫోజోమ్, రెస్టిల్, డ్రమెటల్ వంటి మందులను స్వాధీనపరుచుకున్నారు. సమగ్ర నివేదిక రూపొందించి విచారణ చేపడతామని విజిలెన్స్ ఎస్పీ కె నగేష్ బాబు తెలియజేశారు. సీజ్ చేసిన మందులను అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీకి ఐజీ రవికృష్ణ అప్పగించారు. యువత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వీటికి బానిసలు కావద్దని. ఇవి కూడా కన్జ్యూమర్స్ కూడా నేరం చేసే అవకాశం ఉంది కాబట్టి కన్జ్యూమర్స్ కూడా ఈ చట్ట ప్రకారం నేరస్తులు అవుతారు. వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గిపోతే వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. ఎటువంటి సమాచారం ఉన్నా సరే 1972కి ఈగల్ కంట్రోల్ సెల్కి ఖచ్చితంగా సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. సాయంత్రం గల ఇప్పటికే చాలా మాకు విషయాలు తెలిసినాయి, ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం గల పూర్తి వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డేటా అంతా కూడా మీడియాకి మేము తెలియపరుస్తాం. ఇంకా రెమడాల్ మందు దుష్ప్రభావం చెప్తారు. ఈ రెమడాల్ కానీ అలాగే మాకు సుమారుగా 41 రకాల మందులు ఉన్నాయి. షెడ్యూల్డ్ మందులు, ఎన్ఆర్ఎక్స్ మందులు అంటారు, నార్కోటిక్స్ సంబంధించినవి. వీటి వల్ల హ్యాబిట్ ఫార్మింగ్ అయిన తర్వాత వీళ్ళు ఆ మందులకి బానిసలు అవుతారు, ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిన తర్వాత ఆ మందుల కోసం రకరకాల ప్రలోభాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ మైండ్ కూడా అల్టర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందులో కొంతమంది విద్యార్థులు కానీ కొంతమంది యువత కానీ నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రగ్స్, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇట్లాగా ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కావచ్చు, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటి మీద గట్టి నిఘా పెడుతున్నాం. మేము భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి విషయాలు మీ ప్రాంతంలో జరుగుతుంటాయి కనుక ఖచ్చితంగా 1972 ఫోన్ కొంచెం వెనకొస్తారా, మీరు కొంచెం వెనకొస్తారా? డిఎస్పీ మేడం ఫోన్ కొంచెం వెనకొస్తారా, మీరు కొంచెం వెనకొస్తారా? డిఎస్పీ మేడం ఫోన్ కొంచెం వెనకొస్తారా, మీరు కొంచెం వెనకొస్తారా? డిఎస్పీ మేడం